గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలిబాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచన రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడే ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేంటి ఒక్కసారి ఆలోచించిన సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడిన యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను, మీకంటే ముందు తాగుతున్నాను, ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంతే, ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏముంది, కావాలంటే శ్లోకాన్ని నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాం, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాం. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు, ఇంకా ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేయడం. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన ఆ మనస్సు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఎవడూ మారడం, మనకు శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయేందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్, వేస్ట్ వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టంగా. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది, అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటల పోసా 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30 ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పాడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది, సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటేయచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను, ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊరికి చేసేస్తాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా,
ఆ తయారవ్వాల్సింది ఉంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది అంతే. మేడం అండి మిమ్మల్ని గురువు గారు అంటారా? అంటారు. ఎందుకో? ఎందుకంటే రావండి అడగండి. ఏమండి ఎందుకు? అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు ఏం ఆయన నుంచి నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు ఒక్క పాయింట్ మాకు? అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే 12:30కి భోజనం అంతే. పెట్టేస్తారు. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సింది. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, మూడోది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎంతకాలం మజ్జిగతో నుంచి 3. ఇలాగా? 15-20 ఏళ్ళు బట్టి. అంతే. కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. తర్వాత పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తింటాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను, రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ, 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అండి. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు, ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మన మీద గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేము, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 15 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేనే చేసుకుంటాను. ఆ పనులు 15 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, రెండోసారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు, వీరేదో అనుకోనియండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు. ఇదే స్థానంలో చెడువాడు కూడా ఇలా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు, అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా, మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో, పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాతైనా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు, వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్కర్లేదు. అయిపోయిందంటే 2:30కి లేస్తాను. సరిగ్గా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను.
ఇది మోడీ గారి స్ఫూర్తి. ఓహో. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను, 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మా లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని తనే. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఇప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు, చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే, లోకం అలా ఆలోచిస్తుంది సార్. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు